మీ మొబైల్ని ఒకరోజు ఎవరితోనైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఎవరితో ఎక్స్చేంజ్ చేసుకోవాలి? మాకు ఎవరు పర్లేదండి. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. ఒకవేళ ఉండుంటే ఇస్తారా? ఉన్నా పడరండి. మళ్ళీ పంచి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ. నేను మీ కావేరి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియోని చూడాలి. ఓకే, మీ మొబైల్ని ఒకరోజు ఎవరితోనైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఎవరితో ఎక్స్చేంజ్ చేసుకోవాలి? అంటే నేను ప్రజెంట్ మీరే ఉన్నారు కదా ఇక్కడ. లైక్ నాతో కాదు, మీ గర్ల్ ఫ్రెండ్తో ఒకరోజు ఎక్స్చేంజ్ చేయాలి అంటే మీ గర్ల్ ఫ్రెండ్కి మీ మొబైల్ ఇస్తారా? ఇస్తాను. అంటే చాట్ అంతా డిలీట్ చేసి అవన్నీ డిలీట్ చేయకుండా, అంటే లాక్ కూడా వేయకూడదు, అన్లాక్ చేసి అన్నీ ఉంచి ఇస్తారా? ఇస్తాను. డెఫినెట్గా. ఉన్నారా మరి? ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? పేరు చెప్పండి. తర్వాత చెప్తాను మీకు. ఓకే, మీరు? ఇస్తాను. ఇస్తాను. ఉన్నారా మరి? మ్యారీడ్ ఆల్రెడీ. అయ్యో, ఆల్రెడీ అంటే మ్యారీడ్ అయిపోతే ఇంకా సీక్రెట్స్ ఏమి ఉండవులేండి, ఆల్మోస్ట్ ఇచ్చేస్తాను. మీరైతే నమ్మకం ఉంది. అసలు ఎప్పుడైనా నువ్వు అనుమానించాలని బిహేవ్ చేశానంటే అంతెందుకే సీత రాముని అనుమానించిందంటే. మీ గర్ల్ ఫ్రెండ్తో మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తారా? చేస్తారు. ఎన్ని రోజులు ఉంచుతారు? 1 వీక్ చాలు, తెలిసిపోద్ది కదా. అంటే ఏ చాట్ డిలీట్ చేయకుండా, కాల్స్ ఏవి డిలీట్ చేయకుండా అన్లాక్స్ అన్ని చేసి ఇవ్వాలన్నమాట. ఇస్తారు అలాగే? ఇస్తాం. షూర్గా? ష్యూర్. ఉన్నారా మరి ఎవరైనా? లేరు కాబట్టే చెప్తున్నారు, ఉంటే ఇవ్వరు అనమాట. ఉన్నారా? లేరు. లాంగ్ డిస్టెన్స్? మాకు ఎవరు పర్లేదండి. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. ఒకవేళ ఉండుంటే ఇస్తారా? ఉన్నా పడరండి. మళ్ళీ పంచి. ఉన్నా పడరు. మీరు ఎక్స్చేంజ్ చేస్తారు ఫోన్? డెఫినెట్గా ఇస్తాను. నా ఫోన్ నా బాయ్ ఫ్రెండ్కి నేను ఇస్తాను కదా, మీకు ఎందుకు ఇస్తాను? మీ మొబైల్ని ఒకరోజు గర్ల్ ఫ్రెండ్తో ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే చేసుకుంటారా? పక్కా. షూర్గా. అంటే ఏమి అన్లాక్ చేయకూడదు? అన్లాక్ మొత్తం ఫోన్ ఇచ్చేస్తా ఆన్ స్పాట్ లో. డిలీట్ చేయకూడదు, చాట్ డిలీట్ చేయకూడదు, హిస్టరీ ఏది డిలీట్ చేయకుండా ఇవ్వాలి. అడగని ఇచ్చేస్తాను ఫోన్. షూర్గా? అంటే లేరు కాబట్టి అలా చెప్తున్నారేమో. ఉండుంటే అంటే గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్ గురించి మ్యాటర్ కాదు, గర్ల్ ఫ్రెండ్ ఉంది కానీ ఎందుకు, నేను రోజుకో ఫోన్ వాడుతాను, గంటకో ఫోన్ పడేస్తూ ఉంటాను, అందుకే అందులో ఏమి ఉండవు. ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. పడేలేని ఫోన్ ఇవ్వాలి. ఇస్తాను. షూర్గా? పక్కా. నాకైతే డౌటే. మీ ఫోన్ నాకు, నా ఫోన్ తీసుకోండి. లవ్ టుడే. మీరు? నేనా? నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. స్మూత్ బాయ్, పర్లేదు. ఒకవేళ ఉండుంటే ఇస్తారా? ఎక్స్చేంజ్ చేసుకుంటారా? తీసుకోమని ప్రాబ్లం లేదు కదా. అంటే ఇప్పుడు అందరూ అలాగే అంటారు, అప్పుడు మాత్రం ఇవ్వరు అనమాట. ఇస్తాము. మీకు కూడా లాక్ ఓపెన్ చేసి ఏంటంటే మీకు అవ్వలేదు కాబట్టి మీ క్వశ్చన్ అడుగుతున్నారు. అయ్యో అయ్యేలేదు. మీరు? నేనా? ఇస్తాను. ఇస్తారా? ఇప్పుడు అంటే ఇలా వచ్చినప్పుడు ఉండడం కాదు, ఒక రోజంతా మార్చుకోవాలి. అంటే లవ్ టుడే మూవీ లాగా మీ దగ్గర ఒక రోజు కదా. మొబైల్ ఇస్తే ఒక రోజు కాదు, ఒక సంవత్సరం టైం తీసుకుని వాళ్ళకి ఏం దొరకవు. అంటే మీరు ముందే అన్ని క్లియర్ చేసుకొని ఇస్తారు? క్లియర్ చేసుకోకుండా ఇచ్చేస్తాం. ఇప్పుడు ఆన్ ది స్పాట్ వచ్చాడు ఇచ్చేస్తాం, కానీ దొరకవాలి. లేరు అనే నమ్మకంతో మీరు అడుగుతున్నారు, ఉన్నారు అంటే అడగరు. మీ మొబైల్ని ఒకరోజు ఎవరితోనైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఎవరితో ఎక్స్చేంజ్ చేస్తారు? సేమ్ మూవీ లాగా లవ్ టుడే. అఫ్కోర్స్ బాయ్ ఫ్రెండ్తోనే. ఇస్తారా? ఇస్తా. ప్రశాంతంగా ఉంటామా మనం ఇచ్చి మొబైల్? నేనైతే ఉంటా. మీరు? నేనైతే నా వైఫ్కి ఇస్తా. వైఫ్కి ఇస్తాను. వైఫ్లో ఏమంత పెద్ద పట్టించుకోరు, గర్ల్ ఫ్రెండ్ అయితేనే అన్ని పర్టికులర్గా చూస్తారనమాట. లేదు కదా, ఉంటే ఏమో. ఉంటే అప్పుడు స్టిల్ సింగిల్ ఇక్కడ. మీరు? అది అవదమ్మా. అది అవ్వదు. ఒక 1 అవర్ కూడా ఇవ్వరా? మొన్న అర్జున్ వచ్చి నేను ప్లే బాయ్ని కాదు, నిజంగా ప్రేమిస్తాను. లవ్ కొంతకాలమే బాగుంటుంది,